నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నామండి. ఓకే అండి. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందండి? కేంద్రం చూసుకున్నట్టయితే బీజేపీ పరిపాలన గత తరహాలో చూసుకున్నటువంటి ప్రభుత్వంతో పోలిస్తే ఖచ్చితంగా బీజేపీ అనేది మనకు చెప్పుకోవడానికి గర్వకారణంగా అనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ థింగ్ ఈ అయోధ్య రామ మందిరం కానీ, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ, అంటే ఏ ఒక్క దాంట్లో కూడా రైతులకు కానీ సైనికులకు కానీ ఒక దేశాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా ఈ మోదీ హస్తం కానీ లేదా మోదీ చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా అభివృద్ధి అనేది మనం చాలా చక్కగా చూస్తున్నామండి. అంటే గత తరహా ప్రభుత్వంతో పోలిస్తే లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోల్చినట్టయితే వేరే దేశాలతో పోలిస్తే మన దేశం ఇంతకుముందు ఎక్కడుంది, ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగింది. ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పటి నుంచి కానీ నేను పుట్టక ముందు నుంచి కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండేది. ఎన్ని సంవత్సరాలైనా చెందుతున్న దేశంగానే ఉంటుంది. కాకపోతే ఈ తరహా ఇప్పుడు చూసినటువంటి ప్రభుత్వం మీదకి చూస్తే చెందిన దేశంగా ఉంది అని చెప్పి నా మనసుకు అనిపిస్తుంది. మెయిన్గా ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ప్రవేశపెట్టినటువంటి ప్రతి స్కీమ్ కూడా ప్రజలకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందులో చిన్న పిల్లలతో పోలిస్తే వృద్ధుల వరకు వికలాంగుల వరకు ప్రతి ఒక్క స్కీమ్ కానీ ఇవి. కాబట్టి చిన్న సందేహం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆ స్కీమ్ ఏ విధంగా వచ్చిన ఏం సంగతి అనేది ప్రజలు ప్రతి ఒక్క దానికి అవగాహన కల్పిస్తే ఇంకా బాగుంటుందని చిన్న అభిప్రాయం. మెయిన్ ఏంటంటే అది ఏ స్కీమ్ అయినా కానీ రేషన్ బియ్యంతో పోలిసినా లేకపోతే ఇంకా ఏదైనా చూసినా సరే రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ చేస్తున్నాయి అని చెప్పేసి పబ్లిసిటీ బాగా చేసుకున్నారు. ప్రతి ఒక్క ప్రజలకు వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఇది ఒక చిన్న సందేహం ఉంది. దాంతోపాటు ఈ స్కీమ్స్ అన్నాను కదండి, ఈ స్కీమ్స్లో ఉపయోగించినటువంటి ప్రతి ఒక్క డబ్బు పొదుపుకు సంబంధించినటువంటి రూపాయలు కానీ ఈ లైక్ సుకన్య సమృద్ధి యోజన ప్రతి ఒక్క ఆడబిడ్డకు తెలంగాణలో బీజేపీ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇంతకుముందు బీజేపీ అంటే ఏదో అక్కడ ఇక్కడ అన్నట్టు ఉండేది. కాకపోతే ఇక్కడ ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి డిస్టిక్లో ఈ బీజేపీ అనేది ప్రతి ఒక్క యువకుని లోపల రక్తంగా మరిగిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు పోయిన ఎన్నికల్లో కూడా బీజేపీ వస్తుందని ఒక చిన్న ఆతృత ఉండేది, కాకపోతే రాలేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా బీజేపీ వస్తే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాను. మళ్ళీ మోదీ ప్రభుత్వంలో చూసినట్టయితే టెక్నాలజీ అండి, చంద్రమండలంలో మొట్టమొదటిగా మనం ప్రవేశపెట్టిన రాకెట్ సక్సెస్ కావడానికి మోదీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని చెప్పేసి నా చిన్న అభిప్రాయం. దాంతోపాటు ఇక్కడ పల్లె ప్రగతి కానీ ఇంకా రోడ్లు కానీ ఇంకా ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ కానీ మనకు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందండి. కేంద్రంలో ఏ పార్టీ నిలబడ్డా లేకపోతే ఏ పార్టీ వ్యక్తి నిలబడ్డా ఏది జరిగినా ఏది జరగకున్నా కేంద్రంలో వచ్చే ప్రభుత్వం మాత్రమే పువ్వు గుర్తు మోదీ ప్రభుత్వం మాత్రమే వస్తుంది. ఇది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి బల్లగుద్దిమా చెప్తున్నాను. 2 సార్లు గెలిస్తేనే పరిపాలన ఈ విధంగా ఉంది, ఇంత బాగుంది. అది ఇంకోసారి గెలిస్తే ఇంకే విధంగా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు, ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటు మన పల్లెటూరులో నుంచి పట్టణాల నుంచి కేంద్రం వైపు వరకు మనకు బీజేపీ జెండా ఎగిరేసింది అంటే దానికి కారణం మోదీజీ. అది ఖచ్చితంగా ఈ కేంద్రంలో కూడా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా 400 సీట్ల పైగా మన మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఇది నిజమే, ఇది ఖచ్చితంగా నిజమే. ఓకే.